రాజయోగ జీవన విలువలు. నవరాత్రి పావన పర్వదినాన దుర్గామాత మొదటి రోజు శైలపుత్రీ దేవిగా కనిపిస్తారు. పర్వతరాజు కుమార్తెగా జన్మించినందున ఆమెకు ఈ పేరొచ్చింది. ఆమెకు అలంకరణగా ఒక చేతిలో త్రిశూలం, మరొక చేతిలో కమల పుష్పం ఉంటుంది. త్రిశూలం సద్గుణాల శక్తితో దుర్గుణాల వినాశనం చేయడానికి ప్రతీక. కమల పుష్పం బురదలోనే పుట్టిన దాన్ని అంటించుకోకుండా అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది. అలాగే మనం కూడా చింత, అశాంతి, భావోద్వేగాలు, వ్యసనాలు అనే బురద ప్రపంచంలో పుట్టిన ప్రేమ, శాంతి, ఆనందం, పవిత్రత లాంటి సద్గుణాలతో అందంగా ఆకర్షణీయంగా జీవించాలని ప్రతీక. రండి, మనం అమ్మవారిని ఆరాధించడమే కాకుండా ఆమెలో ఉండే విశేషతలను ఆచరించాలంటే రాజయోగం నేర్చుకుందాం, శివశక్తులుగా మారుదాం, పునీతులవుదాం.